బుగ్గారెడ్డి క్లినిక్స్ ఇనాగ్రేషన్‌లో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. హలో డాక్టర్. సో, ఈరోజు ఈ ఇనాగ్రేషన్‌లో పలువురు రాజకీయ నాయకులు కూడా వచ్చారు. ఇంత గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కదా! మీరెలా ఫీల్ అయితున్నారు? అయితే షాద్ నగర్‌లో మన 50 బెడెడ్ బుగ్గారెడ్డి హాస్పిటల్ సక్సెస్‌ఫుల్‌గా 2 ఇయర్స్ రీసెంట్‌గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. హ్మ్. అయితే అక్కడ మనం అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్‌లో పెట్టాము. అంటే క్రిటికల్ కేర్ కానియండి, లేదంటే సర్జరీస్‌కొస్తే సర్జరీస్ కానియండి, లేదంటే ఓపీ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. సక్సెస్‌ఫుల్‌గా 2 ఇయర్స్ అన్ని సర్వీసెస్ మనం రన్ చేసాము. హ్మ్. అది కాకుండా మనకు ఇక్కడ షాబాద్ మండల్‌లో హైదరాబాద్ అనే విలేజ్‌లో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ చాలా అవుతుంది. ఆ! సో, అంటే వేరే ప్రదేశాల నుంచి చాలామంది ఇక్కడికొచ్చి పని చేయడం జరుగుతుంది. సో, వాళ్ళకి అతి తక్కువ ధరల్లో ఆధునిక సేవలు తక్కువ ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతోటి మనం ఇక్కడ హైదరాబాద్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ బేసికల్‌గా ఓపీ సర్వీసెస్ అవైలబుల్ చేస్తున్నాము. దాంట్లో మనకు జనరల్ మెడిసిన్ అంటే జనరల్ ఫిజిషియన్ సర్వీసెస్ ఉంటాయి, ఆర్థోపెడిక్ సర్వీసెస్ ఉంటాయి అండ్ జనరల్ సర్జరీ సర్వీసెస్ ఉంటాయి. ఓకే. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ మనం ఇక్కడ అవైలబుల్‌లో చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకి ఏ ఎమర్జెన్సీ కేస్ వచ్చినా కూడా ఫస్ట్ ఇనీషియల్‌గా ఇక్కడ మనం దానికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి హ్మ్. ఇమ్మీడియేట్‌గా మనకి 24/7 అంబులెన్స్ సర్వీస్ ఉంది కాబట్టి ఆ అంబులెన్స్ సర్వీసెస్ యూజ్ చేసుకొని మనం షాద్‌నగర్‌లో మన 50 బెడెడ్ బుగ్గారెడ్డి హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా మనం బుగ్గారెడ్డి హాస్పిటల్ షాద్‌నగర్‌లో చేయడం జరుగుతుంది. సో, షాద్‌నగర్‌లో బుగ్గారెడ్డి హాస్పిటల్స్, హైదరాబాద్‌లో బుగ్గారెడ్డి క్లినిక్స్. సో, ఇంకా వేరే ప్లేసెస్‌లో ఎక్స్‌పాండ్ చేసే ఆలోచనలేమన్నా ఉన్నాయా? యాహ్! డెఫినిట్‌గా మాకు ఆలోచనలు కూడా ఉన్నాయి. సో, ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకు హైదరాబాద్‌లో అనుకోండి. హ్మ్. నెక్స్ట్ ఎక్కడైతే మన ఫెసిలిటీస్ అవసరం ఉందో డెఫినిట్‌గా మేము అక్కడికి ఎక్స్‌పాండ్ చేయడం ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా మీరు అందరూ చూస్తారు.